హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? నేను సోషల్ మీడియా సూపర్ హీరో కాంటెస్ట్లో ఉన్నానండి. మా మెంటర్ వచ్చేసేసి నిఖిల్ గుండా సార్. నాకు వంటలంటే చాలా ఇష్టం. నాకు ఫస్ట్ వంటలు వచ్చేవి కాదు. చాలా ఆశ్చర్యం అంటే చాలా ఆశ్చర్యం ఏంటంటే, నా మ్యారేజ్ చిన్నప్పుడే అయిందండి. అంటే నేను 83, 84 10th బ్యాచ్ నాది. 10th మిడిల్లో మ్యారేజ్ అయింది. 10th తర్వాత ఎగ్జామ్స్ రాసేసిన తర్వాత నేను కాపురానికి వెళ్ళాను ఏప్రిల్ 11th. తర్వాత మా అత్తగారి దగ్గర వంట నేర్చుకోలేదు, మా అమ్మ దగ్గర వంట నేర్చుకోలేదు. ఎందుకంటే చదువుకుండే మూమెంట్లో ఏం వంటలు వస్తాయి, వంటలా ఏమన్నా నా పొయ్యి దగ్గర పొయ్యిని ఇస్తారా? తర్వాత ఏమన్నా అత్తగారు ఏమన్నా కొచ్చిలో ఉండేవాడు, మా మామయ్య ఉద్యోగం అక్కడ ఉండేది. ఆయన సెంట్రల్ స్కూల్లో టీచర్గా చేసి తర్వాత ప్రిన్సిపల్గా చేసి రిటైర్డ్ అయ్యారు. అయితే ఒకరోజు విచిత్రం ఏంటంటే, ఆ రోజు సంఘటన ఇప్పటికి కూడాను మర్చిపోలేని సంఘటనలు ఉన్నాయంటే మరీ ఆశ్చర్యం కదండి. ఏంటంటే, మా మరిది టమాటా పచ్చడి చేయమన్నాడు. నేను ఏం చేశాను, టమాటాలు నీళ్ళల్లో వేసి ఉడకబెడుతుంటే మా మరిది వచ్చి, ఏంటి టమాటాలు నీళ్ళల్లో వేసి ఉడకబెడుతున్నారన్నారు. అయ్యయ్యో, నేను మర్చిపోయాను, నేను ఏదో పని జాస్లో ఉండి మర్చిపోయాను అనేసి ఒప్పుకుంటాను. ఏంటి, మనము చేసిన తప్పులు ఎప్పుడు ఒప్పుకోం కదా. అది కూడా చిన్న వయసులో ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది, అస్సలు ఒప్పుకోం. అయితే గబగబా తీసేసి మళ్ళీ నూనె వేసేసి టమాటాలు మగ్గేసేసి పచ్చడి చేశారు. కానీ ఆ కాలంలో ఏంటంటే మాకు గ్యాస్ కూడా లేదు, ఒత్తులు పొయ్యి, కిరోసిన్ ఒత్తులు పొయ్యి, దాని మీద. ఇంకా చూడండి, ఆ టైంలో మనకి ఫోన్లా లేకపోతే టీవీలే, పెద్దగానే టీవీ ఉండేది, ఏదో దూరదర్శన్ వచ్చేది, బ్లాక్ అండ్ వైట్ టీవీ. తర్వాత ఏమన్నా మా అమ్మాయి, నాకు పెద్ద పాప 85లో పుట్టింది. మా అమ్మాయి బర్త్డేకి నేనేం చేశాను, పక్క వాళ్ళ దగ్గర చోలే ఒకటి, బిర్యానీ ఒకటి నేర్చుకొని 40 మందికి చేశానండి. అదే పొయ్యి మీద 40 మంది చేశాను. ఎంత కష్టపడి చేశాను, చోలే, పూరి, బిర్యానీ ఇవన్నీ చేశాను. మా అమ్మ వాళ్ళు ఏంటి అందరూ ఆశ్చర్యపోయారు, ఏమిటి ఇంత వంటలు చేసావా నువ్వు, ఇంత నీకు వచ్చిందా అనేసి. మా ఇంట్లో ఏంటంటే హార్దికాలు అంటే తద్దినం అవి పెట్టినా మేమే చేస్తామన్నమాట, బ్రాహ్మణ విజయంగా. కానీ మా మామగారి తల్లిగారు నా దగ్గర ఉండేవారు, ఆమెకి కూడాను నేనే చేశానమాట. ఆమె ఇక్కడ వచ్చి చనిపోవటం, ఆమె పోయిన తర్వాత వంటలు, అసలుకి అందరూ ఆశ్చర్య, ఇంత చిన్న పిల్ల ఇన్ని వంటలు చేస్తోంది అనేసి. అంటే అంత చెయ్యి తిరిగిపోయిందన్నమాట. నాకు ఏదైనా పని చేస్తేనే పర్ఫెక్ట్నెస్ ఎక్కువ ఇష్టం అన్నమాట. పర్ఫెక్ట్గా చేయాలి, నేర్చుకోవాలి, దాని మీద ధ్యాస పెట్టాలి. ఏది ఉంటుంది, ఇప్పుడు ఎవరైనా వంట చేస్తుంటే అబ్జర్వ్ చేస్తుంటే అనమాట, ఏం చేస్తున్నారు, ఏంటి, వాళ్ళు ఎట్లా చేస్తున్నారు అబ్జర్వ్ చేసి చేసేదాన్ని. అట్లా నేర్చుకున్నాను. తర్వాత అసలుకి మా పిల్లలకు కూడా నా చేతి వంట అంటే ఇష్టం. మా అన్నయ్య పిల్లలకు కూడా, నా అక్క పిల్లలకి కానీ ప్రతి ఒక్కళ్ళకి, పిన్ని, మా అక్క కూతురు అంటుంది, పిన్ని నాకు మంచూరియా చేసి పెట్టు. మొన్ననే నేను మా అక్క కూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. ఏంటి తెలుసా, నాది ఎఫ్లివిట్ మార్కెటింగ్ గురించి అనేసి, ఎఫ్లివిట్ ఎట్లా చేయాలి ఏంటి తన దగ్గర నేర్చుకున్నాను. తర్వాత ఏమన్నా కేడిపి బుక్, ఈ బుక్ తనతోనే చేయించాను. తన దగ్గర ల్యాప్టాప్ ఉంది, నా దగ్గర ల్యాప్టాప్ అవన్నీ లేవు, నేను అన్నీ ఫోన్లోనే చేస్తుంటాను. అయితే తను ఉండి నాకు అన్నీ నేర్పిస్తుంటుందన్నమాట. ఎట్లా చేయాలి పిన్ని, ఇట్లా చెయ్యి అన్నీ కూడాను. నేను సార్ చెప్తున్నారు, నిఖిల్ గుండా సార్ అన్నీ చెప్తున్నారు, కానీ కొన్ని ఏంటంటే అవన్నీ కొంచెం క్యాచ్ చేయడం నాకు ఇబ్బంది అవుతుంది. అయితే మళ్ళీ తన దగ్గరికి వెళ్ళి నేను అన్నీ మళ్ళీ ప్రాక్టీస్ చేస్తున్నాను. పర్వాలేదు, నాకు అన్నీ వస్తున్నాయి. తర్వాత దానికి మొన్న నేను మంచూరియా చేసి పెడితే తను అన్నమాట, పిన్ని మంచూరియా తింటామంటే నీ దగ్గరే పిన్ని, నీవు చేసిన టేస్ట్ అసలుకి ఎవరి దగ్గర రాదు, హోటల్ కూడా వేస్ట్ పిన్ని అంటుంది. మా మనవరాళ్ళు ఉన్నారు, మా మనవరాళ్ళకి ప్రతి ఒక్కటి ఐటెం డిఫరెంట్గా చేసి పెడితే అసలుకి ఎంత అమ్మమ్మ నువ్వు అసలుకి నానిక కిచెన్ అని నువ్వు ఎందుకు ఓపెన్ చేయవని అంటారు, ఇప్పటికీ అదే అంటారు. మా అమ్మాయి వాళ్ళు ముందు పూనాలో ఉన్నప్పుడు, మా అమ్మాయి వాళ్ళు 1 year బ్యాకే ఇక్కడికి వచ్చారు.
పూనాలో నా ఫ్రెండ్స్కి అయితే నేనంటే చాలా ఇష్టం. అది కూడా మళ్ళీ నా చెయ్యి వంట అంటే మరీ ఎక్కువ ఇష్టం అన్నమాట. పూనా మహారాష్ట్రియన్స్ వంట అంటే ఈ దబేలి అనేసి బేల్పూరి, తర్వాత పావు బాజీ, వడాపావ్ ఇవే ఎక్కువ ఉంటాయి. సమోసా. వాళ్ళ పార్టీ అంటే ఏం తెలుసా, ఇంత చిన్న పూరి, ఏవో చేస్తారు పిట్లానే, ఆ పిట్లా ఇవే ఎక్కువ ఉంటాయి తప్ప మనలాగా ఇన్ని డిఫరెంట్ వెరైటీలు తినరు వాళ్ళు. అసలుకి ఎంత ఆశ్చర్యం వేస్తుంది తెలుసా, వాళ్ళ బాక్స్లోని 2 చపాతీలు కూర పెట్టుకుంటారు, అయిపోయింది. వాళ్ళకి డిన్నర్ అదే 4 ఇడ్లీలు తిన్నారంటే మా డిన్నర్ అయిపోయింది అంటారు. భలే ఆశ్చర్యం వేస్తుంది. మనకైతే అన్నం, పప్పు, కూర, చారు, సాంబార్ ఇన్ని రకాలు ఉండాలి మనకి. వాళ్ళకైతే 2 రకాలు ఉంటే సరిపోతుంది. వాళ్ళు తిండిలో అంత రెస్ట్రిక్షన్ ఏమో మరి నాకు అర్థం కాదు. కానీ నేను చేసిన వంటను మాత్రం పూర్తిగా తింటారు వాళ్ళు. అన్నం, పప్పు, కూర, పచ్చడి, సాంబార్ అన్నీ వేసుకుని తింటారు. ఎందుకంటే వాళ్ళకి ఇంత రుచులు వాళ్ళకి రావు. అది మాత్రం ఒప్పుకుంటాను నేను మాత్రం. మన పులిహార అన్న ఇప్పుడు పులిహార అంటే మహా ఇష్టం. తర్వాత ఒక ఉంది, అందులోని ఒక లేడీ ఉన్నారన్నమాట, నన్ను బహు అని పిలిచేది. బహు ఆజ్ క్యా బనాకే ఖిలౌగే హమే, మిర్చి కా భజియా బనావునా అంటే, మనం మిర్చి బజ్జీ అంటే మిర్చి కా భజియా బనాకే ఖిలావ్ అన్నాను. మిర్చి బజ్జీ చేసి పెట్టేదాన్ని. డిఫరెంట్ అక్కడ ఉన్నప్పుడు ఆ ఎంజాయ్మెంట్ వేరు. కానీ అక్కడ ఫ్రెండ్స్ దొరికినట్టు నాకు ఇక్కడ లేరబ్బా. హైదరాబాద్లో లేరు, ఇక్కడ లేరు. నిజంగా నేను ఒప్పుకుంటాను నేను. ఎందుకంటే ఆ ఎంజాయ్మెంట్ కానీ ఆ వాతావరణం కానీ చాలా డిఫరెంట్గా ఉండేది. ఆ ఏజ్ అసలుకి వాళ్ళు ఏజ్ ఉన్నా కూడాను దే ఆర్ 85, 80s, 70s, 75 ఉన్నా ఆ ఎనర్జీ అయితే ఎంత ఉంటుందంటే ఏజ్ని పక్కన పెట్టేసేసి చిన్న పిల్లల్లాగా, నిజంగా చెప్తున్నా, మొహమాట పడరు. చక్క డ్రెస్ వేసుకొని ఆ డ్యాన్సులు ఏంటి, అదేంటి కల్చర్ ఏంటి, ఎంత బాగుంటుందంటే వాళ్ళు సో నైస్. నేనైతే అక్కడ ఉండి చాలా, ఇప్పటికీ నేను వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతుంటాను. నాకు చాలా, వాళ్ళు నన్ను అంటారు అనమాట, మేము మిస్ చేస్తున్నాం నిన్ను, ఎప్పుడు వస్తావు పూనా అని అడుగుతుంటారు. ఇంకో విషయం చెప్పమంటారా, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మా అమ్మాయి పూనాలో ఉన్నప్పుడు మేము హైదరాబాద్లోనే ఉంటామండి. మా అమ్మాయి పూనాలో ఉందన్నమాట. పోయిన సంవత్సరమే వచ్చింది. దానికి ముందు మా మనవరాలు, ఇంకా 2వ మనవరాలు పుట్టుండదులేండి, అంటే తని 6th, 7th బర్త్డే అప్పుడు మా అమ్మాయి ఫోన్ చేసిందన్నమాట. 7 years అప్పుడు అమ్మాయి ఫోన్ చేసి, అమ్మ అనన్యకి బిర్యానీ తినాలని ఉంది అని. ఫస్ట్ తను వాళ్ళ అమ్మాయిని అడిగింది, ఏం తింటావే, బిర్యానీ చేసేదంట. నాకు అమ్మమ్మ చేతి బిర్యానీయే కావాలన్నమాట. అప్పుడు నాకు ఫోన్ చేసి, అమ్మ నువ్వు ఎక్కడున్నా సరే నువ్వు గబగబా వచ్చి ఇంటికి వచ్చి బిర్యానీ చేసి నాకు పంపించాలన్నది. అప్పుడు నేను ఎక్కడున్నాను తెలుసా, బ్యాంక్లో ఉన్నాను, అర్జెంట్ పనులలో ఉన్నా. అయితే అవన్నీ పక్కన పెట్టేసి, సరే నెక్స్ట్ డే చేసుకుందాంలే అని బ్యాంక్ పనులు పక్కకు పెట్టి మార్కెట్కి పోయి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తెచ్చి గబగబ బిర్యానీ చేసేసి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయా. ఏంటంటే మనకి పూనా నుంచి శతాబ్ది వస్తుందన్నమాట. అక్కడ మార్నింగ్ మనకి 5:40కి బయలుదేరుతుంది. మార్నింగ్ 5:40, 5:50 కల్లా బయలుదేరుతుంది. 8 hours జర్నీ. అక్కడి నుంచి సికింద్రాబాద్ వస్తుంది. మళ్ళీ సికింద్రాబాద్కి ఎన్నింటికి వస్తుంది, 2:10, 2:20 కల్లా వస్తుంది. అయితే నేను 1:50 కల్లా వెళ్ళిపోయాను. 1:50 కల్లా వెళ్ళిపోయి రైట్ లెఫ్ట్ మొత్తం చూస్తున్నాను అనమాట. ఎవరు మంచిగా కనిపిస్తారు వాళ్ళతో మాట్లాడి క్యారేజ్ ఇవ్వాలి అనేసి ఆలోచిస్తుంటే, రైట్ వైపు చూస్తే నాకు ఎవ్వరు మంచి హెల్పింగ్ నేచర్ అనిపించలేదు. మళ్ళీ లెఫ్ట్ వైపు చూశాను. ఒక అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతున్నాడు. తర్వాత అబ్బాయి దగ్గరికి పోయి, బాబు నువ్వు ఎక్కడి దాకా వెళ్తున్నావు అని అడిగా. అంటే ఉర్లీ వరకు వెళ్తున్నాను అన్నాడు. సరే అనేసి నేను మళ్ళీ వచ్చేసి నుంచొని ఆలోచిస్తూ ఉన్నాను, ఎట్లా ఈ క్యారేజ్ పంపించాలి, లేకపోతే డ్రైవర్కి ఇవ్వాలా ఏంటి, ఎట్లా చేస్తే అనేసి ఆలోచిస్తుంటే మళ్ళీ అబ్బాయి వచ్చాడు. ఎందుకు అడిగారా ఆంటీ అని అడిగాడు. అంటే ఏం లేదు, మా మనవరాలు బర్త్డే ఉంది,
తనకి నా చేతి బిర్యానీ తినాలని కోరిక ఉందిట, అందుకనేసి ఇది పంపించాలి నేను అని అన్నా. వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి, అరే నేను పూనాలోనే దిగుతాను, ఒక ఆంటీకి హెల్ప్ కావాలంటున్నారు, నేను ఉర్లీలో దిగాను, నువ్వు పూనా ఎట్లాగో రమ్మంటున్నావు కదా, నేను అక్కడికి వచ్చేస్తానులే అని అన్నాడు. థ్యాంక్ యూ బాబు అని చెప్పేసి గబగబా ఆ అబ్బాయి నెంబర్ మా అమ్మాయికి ఇచ్చి, మా అమ్మాయి నెంబర్ ఆ అబ్బాయికి ఇచ్చి మాట్లాడేసించేసి ఆ అబ్బాయికి ఇచ్చేసానండి. అదే రోజు రాత్రి పూనా చేరింది ఆ క్యారేజ్. మా అమ్మాయి వచ్చి 11:30కి పూనాలో తీసుకుంది. అసలుకి ఆ ఆనందం ఎంత తెలుసు, అసలుకి కోట్లు ఇచ్చినా రాదండి. అసలుకి మా అమ్మాయి అడగటం ఏమిటి, నేను చెయ్యటం ఏమిటి, మా మనవరాలు పంపించటం ఏంటి, ఎవరికైనా ఇట్లా జీవితంలో విచిత్రమైన సంఘటనలు జరిగినాయా? నా జీవితంలో అయితే అన్ని విచిత్రమైన సంఘటనలే. ఏ రోజు ఎట్లా జరుగుతుందో తెలియదు, ఏ రోజు ఎట్లా ఉంటుందో తెలియదు. గబుక్కుని వచ్చేస్తాయి అన్నమాట, అట్లాగా స్పాట్లో వచ్చేస్తాయి. ఆ స్పాట్లో కూడా నేను కంప్లీట్ చేసేస్తాను నేను. అయితే నెక్స్ట్ డే మా అమ్మ ఏం చేసింది, అది తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసేసి పొద్దున్నే వేడి చేసి మా అమ్మ మనరాలు పెడితే, అమ్మ ఇది నువ్వు చేసింది కాదు, అమ్మమ్మ చేసింది కదా అని అన్నది. అవునే అమ్మమ్మ పంపించిందంటే దాని ఆనందం అయితే అంతా ఇంత కాదండి. అబ్బా, పిల్ల అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి ఎంత ఫోన్ చేసి అందరికీ, మా అమ్మమ్మ నాకు బిర్యానీ పంపించింది, నా బర్త్డేకి నా బిర్యానీ పంపించింది, నా బర్త్డేకి నా బిర్యానీ ఇప్పటికీ కూడా ఏంటంటే దాని ఫ్రెండ్స్ అందరు కూడా అదే అంటారు, అనన్య మీ అమ్మమ్మ ఎప్పుడు వస్తుంది, అనన్య ఆప్కే నాని కా బాత్ హై, క్యూ ఆప్కి నాని కా హాత్ కా బిర్యానీ ఖానే కా ఇచ్చా హై. నేను రాగానే అమ్మమ్మ నాకు మాత్రం నా ఫ్రెండ్స్ని పిలుస్తున్నా, 20 మందినో 30 మందినో, నువ్వు బిర్యానీ ఎక్కువ చేయాల్సిందే, అందరు తినదు. ఏమండో ఇంకో విషయం, వెజ్ దమ్ బిర్యానీ, మేము నాన్ వెజ్ తినేవాళ్ళం కాదు, ఓన్లీ వెజ్ మేము తినేది. ఓన్లీ వెజ్లోనే చాలా వెరైటీస్ చేస్తాను అనమాట. అట్లా వాళ్ళకి పిజ్జాలు ఏంటి, ప్రతి ఒక్కటి హోమ్ మేడ్లో అన్ని, చాక్లెట్స్, పిజ్జా, తర్వాత శాండ్విచెస్, రకరకాలు. అసలుకి ఇది రాదు అది రాదని కాదు, ఏదన్నా ఐటెం చూశాను అంటే అందులో ఏమి ఇంగ్రీడియంట్స్ వాడారో కూడా నేను చెప్పేస్తాను. తినకుండానే వాసన చూసి కూడా ఒకసారి అక్కడ దూరంలో ఉండి వాసన వచ్చిందనుకోండి, ఫలానా ఐటమ్స్ వాడారు ఇందులోని, మనం ఇది చెయ్యొచ్చు అనేసి అంత గ్రాస్పింగ్ పెట్టుకున్నాను. ఎందుకో నేను చేస్తాను కానీ నేను తిన్ను, ఎన్ని వెరైటీస్ చేస్తాను అసలుకి. ఎందుకంటే వంట చేసేవాళ్ళే తినలేరు. మొన్ననే మా అన్నయ్య కూతురు యుఎస్ నుంచి వచ్చింది, దాన్ని లంచ్కి వస్తావా డిన్నర్కి వస్తావా, డిన్నర్కి వస్తానన్నది. ఏ పడింది తెలుసా, అది బేల్పూరి, పానీపూరి, పావుబాజీ. అత్త నీ చేతి వంటివి ఇవే కావాలి నాకు, వేరే ఏ వద్దన్నది. ఇవన్నీ చేసి పెట్టాను నేను. అది కాక ఇంకోటి ఏంటి, మంచూరియా కూడా చేశాను. దానికి నా చేతివి అసలుకి అన్నీ సౌత్ ఇండియనే కానీ నార్త్ ఇండియన్ అన్నీ చేస్తానండి. ఇగో ఇట్లాంటి పిచ్చి వేషాలు నాకు ఎక్కువ ఉన్నాయి. వంటలు ఎక్కువ చేయటం, తర్వాత రకరకాల క్రియేటివిటీస్ చేయటం. ఆ క్రియేటివిటీస్లోని నాకు ఎందుకో ఒకసారి కొంచెం మనసు బాధేసి నేను ఇంకా వేరే ఏదైనా నేర్చుకోవాలి, కానీ ఏంటంటే నేను స్టాండర్డ్గా ఉండాలి, నా పేరు ప్రఖ్యాతులు బాగా రావాలి అనేసి ఆలోచించి ఓ రోజు నిఖిల్గుండ సార్ గారిది చూశానండి. ఎందుకో కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఏంటంటే మేము ఉండేది ఇద్దరమే, నేను మా ఆయన ఇంట్లో ఉంటాను. ఎందుకంటే పిల్లలు పెళ్ళిళ్ళైపోయి వెళ్ళిపోయారు, వాళ్ళ బాధ్యతలు వాళ్ళకి. నేను ఎక్కువ వాళ్ళు ఏమైనా అమ్మ వచ్చి ఇక్కడే ఉండు అంటే ఏంటంటే ఉండొచ్చు, కానీ అన్ని రోజులు ఉండలేము. నా ఇంట్లో ఏంటంటే నేను పచ్చడి సుద్దున్నా నన్ను ఎవడు అడిగేవాడు ఉండదు. అయినా కానీ నాకు పైన టెర్రస్ గార్డెన్ ఉంది, నాకు అది కూడా చాలా ఇష్టం. ఇప్పుడు ఇంకొన్ని రోజులు అయితే నా ఇంట్లో నాకు కూరగాయ మొక్కలన్నీ వస్తాయి. వంకాయ, టమాటా, బెండకాయ, కాకరకాయ, మళ్ళీ చిక్కుడుకాయ, క్యాబేజీ, ఇవన్నీ పెట్టాను. నెమ్మదిగా వస్తాయి. ఇంకొక 15-20 రోజుల్లో అన్ని కూరగాయలు వస్తాయి. నాకు ప్రతి సంవత్సరం నేను ఇంట్లోనే ఇక కూరలు పండిస్తాను అనమాట. మాకు మా ఇద్దరికి సరిపోయేంత వస్తాయి, చాలు. నాకు ఇంకేం కావాలి? ఫ్రెష్ కూరలు, ఆర్గానిక్, ఇవన్నీ చేసుకుంటున్నాను. ఇట్లా నడుస్తుంది. ఓ రోజు ఎందుకో బాధేసి కొంచెం అయ్యింది, సంఘటన ఏదో అయ్యింది.
ఆ సంఘటన వల్ల నేను చాలా ఏడ్చేశాను, చాలా బాధపడ్డాను. మా ఆయన అడిగారు, ఎందుకు ఏడుస్తున్నావు ఏమిటి ఏంటంటే, ఆయనకు కూడా నేనేం చెప్పనమాట. ఎందుకంటే నా బాధ నేనే దిగుమెంకుంటాను తప్ప పిల్లలతో కూడాను తొందరగా సాధారణంగా పంచుకోను. ఆనందాన్ని పంచుకుంటాను, వాళ్ళ పనిని షేర్ చేసుకుంటాను. నేనున్నానంటే మా పిల్లలకి ఏ పని చేయనీయను కూడాను, అని నేనే చేసుకో. తర్వాత మొన్న ఏదో జరిగింది, బాధపడుతుంటే సరే ఆ రోజు నేను ఎట్లయినా సరే నిలబడాలి, ఏదన్నా సరే నా అంతటి నేను సంపాదించి నేను మా ఆయన హ్యాపీగా ఉండాలి. మేము ఎప్పుడైనా యాత్రలకు పోవాలన్నా దేనికి పోవాలన్నా ఇబ్బంది పడకూడదు, ఫైనాన్షియల్గా ఇబ్బంది పడకుండా స్టాండర్డ్గా నిలబడాలన్న ఉద్దేశంతో ఆలోచిస్తూ ఉంటే నిఖిల్ గుండా సార్ది చూసా, 2-3 ప్రోగ్రాంలు చూశాను. కానీ లైట్ తీసుకున్నా. తర్వాత వాళ్ళ శిష్యురాలది వచ్చిందన్నమాట ఇంటర్వ్యూ వస్తే చూశాను. నేను చూసి అప్పుడు డిసైడ్ అయ్యి నేను కూడా ఇందులో చేరి ఈ ఏఐ టెక్నాలజీ నేర్చుకొని నేనెందుకు మంచి కాంటెంట్ క్రియేటరే కానీ, డిజైనరే కానీ, వెబ్ డిజైనింగే కానీ ఎందుకు చేసి నేను ముందుకు సాగకూడదు అన్న ఒక నిర్ణయానికి వచ్చి నేను సార్ దాంట్లో చేరటం జరిగింది. నేను నేర్చుకుంటున్నాను, ముందుకు వెళ్తున్నాను. అదిగాక నాకు తెలియనివి నేను ఆయన రికార్డింగ్ క్లాసెస్ ఉన్నాయి కదా, రికార్డింగ్ క్లాసెస్ వింటాను. ఇంకా తెలియకపోతే ChatGPTని అడుగుతాను. ఇంకా అర్థం కాకపోతే మా అక్క కూతురు దగ్గరికి వెళ్తాను. తనన్నా ఇక్కడికి వస్తుంది, లేకపోతే నేనన్నా తన దగ్గరికి వెళ్తాను. అట్లా చేసుకుంటూ ముందుకు సాగుతున్నాను. నా జీవితంలో ముందుకు సాగి నేనేంటో నేను నిరూపించుకోవాలనుకుంటున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి. మీ అందరి సహకారంతో నేను ముందుకు సాగాలనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నన్ను చూసి అందరు ఇన్స్పైర్ అయ్యి మీరు కూడా ఇట్లా వీడియోలు చేయటం మొదలుపెట్టండి. నేనేనా తప్పు మాట్లాడితే క్షమించండి. థ్యాంక్ యూ.